నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారకార్థం గట్టెపల్లిలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గుర్రం శ్రీనివాస్ మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ సెంటర్ను ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు ఆధ్వర్యంలో నెలకొల్పాడు ఈ సందర్భంగా సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు కుట్టు శిక్షణ కోసం మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు శిక్షణ అనేది లేదు మేము సుల్తానాబాద్ కరీంనగర్ వెళ్ళి నేర్చుకునే వాళ్ళం కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి మంచిగా నేర్చుకుంటాం గట్టెపల్లి గ్రామం అందరూ రావాలి కుట్టు మిషన్స్ వచ్చినాయి కాబట్టి మేము మంచిగా నేర్చుకుంటాము సుల్తానాబాద్కు కరీంనగర్ పోయి కుట్టు మిషన్ నేర్చుకున్నాము ఇప్పుడు మాకు గట్టెపల్లి గ్రామానికి కుట్టు మిషన్ వచ్చింది కాబట్టి అందరు ఇక్కడికి దయచేసి రావాలి ఇది ప్రారంభించిన వాళ్ళకు మాకు తెగులు మహిళలు ఎందుకంటే వెనుకబడిపోయిన అట్టుగా ఉన్నారు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా ఎదగన్న ఉద్దేశం కొద్దీ ఆర్టీసీ మాజీ చైర్మన్ గారు గోనె ప్రకాశ్రావు గారు ఈ మిషన్ కొనివ్వడం జరిగింది వాళ్ళకు ఎందుకంటే ఆర్థికంగా ఎదిగి రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన మానవత దృక్పథంతో ఈరోజు మిషన్ కొనివ్వడం జరిగింది పార్టీకి సంబంధం లేకుండా గట్టెపల్లి గ్రామ ప్రజలకు మొత్తం అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇలా రాజకీయం కానీ ఏది కానీ జోక్యం లేదు కాబట్టి అందరూ నేర్చుకొని ఓ కారు డాష్ కొట్టడంతో ఇద్దరు యువకులు లారీ కింద పడ్డారు లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో త్రిలో ఘోర ప్రమాదం తప్పింది సుల్తానాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది సుల్తానాబాద్ మండలానికి చెందిన పవన్ మరో వ్యక్తి కాట్నేపల్లి నుండి సుల్తానాబాద్ కు వెళ్తుండగా కారు మీదకు రావడంతో బైక్ అదుపు తప్పి లారీ ముందు కింద పడ్డారు లారీ డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితుడు పారుపల్లి వైకుంఠపతి అన్నారు హైదరాబాద్ లో ఈ నెల 14న జరిగే చెలో అసెంబ్లీ జరిపి తీరుతామన్నారు సుల్తానాబాద్ లో మీట్ ది ప్రెస్ లో పారుపల్లి మాట్లాడారు 14వ తారీఖు ఏదైతే ఉన్నదో అసెంబ్లీ ముట్టడి ఆ రోజు కూడా ముందుండి అసెంబ్లీ ముట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి మేము అసెంబ్లీ ముట్టడి తీవ్రతరం చేసే కార్యక్రమంలో భాగంగా మేము నడుస్తుంటే ఇవాళ పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిచి అక్రమంగా బైండ్ ఓవర్ చేయడం ఇది శోచనీయం ఇటువంటి అక్రమ అరెస్టుల ద్వారా అక్రమ బైండ్ ఓవర్ల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరన్నది రానున్న ఎన్నికల సందర్భంగా ఓటర్ ఐడి కార్డు కోసం కలర్ ఫోటోలు బూత్ స్థాయి అధికారులకు అందజేయాలన్నారు సుల్తానాబాద్ తహసీల్దార్ మధుసూదన్ సుల్తానాబాద్ మండలంలో మే 16 నుంచి జూన్ 15 తారీఖు వరకు బూత్ లెవెల్ అధికారులందరూ ఓటర్ లిస్టును డోర్ టు డోర్ ఇంటింటా సర్వే జరుగుతున్నది ఈ సందర్భంగా ఓటర్లందరికీ ఒక ముఖ్య గమనిక మనం గతంలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇవ్వడం జరిగింది కొంతమంది కలర్ ఫోటోలు ఇచ్చారు అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము కొత్త రకమైన ఓటర్ ఐడి కార్డులు జారీ చేయడానికి అందరి నుంచి కలర్ ఫోటోలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము కూడా మండలంలో బూత్ స్థాయి అధికారులందరినీ పిలిచి మీటింగ్లు పెట్టడం జరిగింది బూత్ స్థాయి అధికారుల వద్ద ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ వద్ద ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఎవరైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో లిస్టు ఉన్నదో వాళ్ళ దగ్గర మేము ఉంచడం జరిగింది వారందరూ ఓటర్లందరినీ కోరినది ఏమనగా వాళ్ళు 1-2 రోజుల్లో కూడా అందరూ ఈ కలర్ ఫోటోలు వాళ్ళకి అందజేస్తే మేము వాటన్నింటినీ ప్రభుత్వానికి పంపిస్తాము కొత్త రకము ఈ ఓటర్ల కార్డులన్నిటికీ భవిష్యత్తులో జారీ చేయడం జరుగుతుంది వాళ్ళు మాకు కలర్ ఫోటోలు బూత్ స్థాయి అధికారులకు కానీ లేకుంటే సంబంధిత వీఆర్ఓలకు కానీ అందజేయవలసి ఉంటుందని కోరుకుంటున్నాము. ఎవరైతే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయో ఆ లిస్టు మేము బూత్ స్థాయి అధికారుల వద్ద ఉంచడం జరిగింది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు
నిధులు మంజూరు చేయాలంటూ మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం డైలీవర్ కలెక్టర్ను కోరారు. నిధులు రాగానే తగు చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. కర్రేపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూలు 500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్కు ఇప్పటివరకు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏదైతే మందు దాయటోళ్ళు కానీ దాంట్లో ఆ గ్రౌండ్ వాడుకొని సీసల వల్ల కొట్టడం, తలుపుల వల్ల కొట్టడం, కిటికీల వల్ల కొట్టడం అయితే విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నదని కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో చెప్పగా విజ్ఞప్తి చేయగా కలెక్టర్ గారు స్పందించి జెడ్పీసీఓ గారికి ఈ సమస్యపై త్వరలోనే పరిష్కారం చూపాలని చెప్పి నిధులు మంజూరు చేయాలని చెప్పడం జరిగింది. సిఇఓ గారు కూడా స్పందించి ఈ కాంపౌండ్ వాళ్ళు ప్రతిపాదనలు తీసుకొని మా కాంపౌండ్ వాళ్ళకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ స్వర్ణోత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్లో విశ్వ హిందూ పరిషత్ విస్తరణ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజర్ ఆకారపు కేశవరావు హాజరయ్యారు. మన సమాజంలో హిందూ ధర్మం చేయడం కోసం వారి సంకల్పతులై స్వర్ణోత్సవాల్లో భాగంగా విశ్వ హిందూ పరిషత్తు విస్తరణ కార్యక్రమం గురించి ఆలోచించడం కోసం దేశంలో కాదు మొత్తం 65 దేశాల్లో విశ్వ హిందూ పరిషత్ యొక్క విస్తరణ గురించి, అట్లాగే మన రాష్ట్రంలోని ప్రతి మండలాల్లో అట్లాగే గ్రామాల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ యొక్క శాఖలు ప్రారంభించడానికి, దాంతోపాటు సత్సంగాలు నిర్మాణం చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రణాళిక కోసం అని చెప్పేసి ఈ సమావేశం మన సుల్తానాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జూన్ జూలైలో నూతన కమిటీల ద్వారా సంస్కారాన్ని అందించేటువంటి యొక్క సత్సంగాల నిర్వహణ ద్వారా, యువకులకి వ్యాయామశాలలు ప్రారంభించడం ద్వారా బజరంగ దళ యొక్క విస్తరణ కోసం ఇక్కడ ఆలోచించడం కోసం సమావేశం జరుగుతున్నది. హిందూ సమాజానికి రాబోయేటువంటి యొక్క ఆపదలను, మత మార్పిడులు, గో హత్య వంటి అనేక రకమైనటువంటి యొక్క ఇబ్బందుల నుంచి సమాజాన్ని కాపాడడం కోసం కంకణబద్ధులైనటువంటి హిందూ రక్షకులను తయారు చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పూనుకున్నది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.